పీక్స్ అసలు నిజంగా చెప్పాలంటే. ఆ ఇంటర్వెల్ ఫైట్ అసలు పెట్టిన సింగిల్ టేక్ చాలా కొత్తగా ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ ఫైట్లు అంటే ఇలా గుద్దితే అంత దూరం వెళ్ళి పడిపోకుండా ఆ కథకి ఏం కావాలి, ఆ ఫైట్ ఎలాగా న్యాచురల్గా డిజైన్ చేయాలి అనేది చాలా బాగా బ్రహ్మాండంగా చూపించారు. ఇక డిఎస్పీ అయితే మాత్రం అసలు బీజిఎం కానీ ఆర్ఆర్ అయితే మాత్రం వేరియేషన్స్తో చంపేశాడు అనమాట. ఒకే ఆర్ఆర్ ఇవ్వకుండా ఆ వేరియేషన్స్ ఇంటర్వెల్ తర్వాత అయిపోయాక ఒక తర్వాత వచ్చే బీజిఎంకి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఏం కావాలో అది ఇచ్చేసాడండి. నిజంగా సినిమా చూస్తున్నప్పుడల్లా అందము చందము ఏం కాదండి, కథ మూలం. అసలు అది చూపించే విధానం బాగుంది నిజంగా చెప్పాలంటే. వన్ మ్యాన్ షో అంటే ఆడియన్స్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవ్వరండి. కొత్తగా ఉంటుంది, కొత్తగా డైరెక్షన్ చూపిస్తున్నాడు. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే స్టోరీ ఇప్పుడు దాకా ఇలాంటి లైన్ చిన్నదే, బీభత్సం స్టోరీ ఏం కాదు, బాహుబలి స్టోరీ కాదు, లైన్ చిన్నదే, దాన్ని తీసుకెళ్లే విధానం బాగుంది. సో ఫైట్స్ అయితే మాత్రం కొత్తగా ఉన్నాయి. ఎందుకంటే విషయాలంటే మనకి పందెంకోట తర్వాత మనకి ఫైట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం, డిఫరెంట్గా ఉంటాయి. సో ఇందులో ఎవరైతే ఊహించుకుంటారో అంత బ్రహ్మాండంగా ఉంది, డిసప్పాయింట్ అవ్వరు. సో రత్నం ఆల్ ది బెస్ట్. నిజంగా టీం అయితే సూపర్ హిట్ అయింది ఇది మాత్రం చెప్పాలంటే తమిళ్లో. చూసామండి విశాల్ది, డైరెక్టర్ హరిది కాంబినేషన్, డిఎస్పి సినిమా చాలా బాగుంది. ఈ సినిమా ఏంటనంటే కంప్లీట్ ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. మనకు కావాల్సిన ఒక కామెడీ ప్యాక్ సినిమా కానివ్వండి, ఒక ఫ్యామిలీ సీన్స్ కానివ్వండి, లేకపోతే ఒక లవ్ ట్రాక్స్ కానివ్వండి, దీంట్లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. విశాల్ కూడా యాక్టింగ్, ఎస్పెషల్లీ విశాల్ గురించి చెప్పాలి. ఫస్ట్ మనం ప్రీవియస్ విశాల్ సినిమాలు చాలా చూసాము. దానికన్నా అంటే విశాల్ అంటే మనకు గుర్తొచ్చే ఒక పందెం కోడి, ఒక భరణి, లేకపోతే ఒక చక్రం మొన్న వచ్చిన సినిమా కానివ్వండి, ఇలా చేసుకుంటూ పోతుంటే ఒక్కొక్క సినిమాలో మనోడు ఎలా అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తూ పోతుంటాడు అనమాట. ఇక డైరెక్టర్ హరి గురించి వస్తే, హరి కూడా మంచి డైరెక్టర్ అండి. ప్రీవియస్ సినిమా చూసాం మనము, ఒక పూజ అని ఒక సినిమా వచ్చింది, దానికి ముందు ఇంకో సినిమా వచ్చింది. తర్వాత దీంట్లో మెయిన్ లీడ్ ఒక గెస్ట్ అపీరియన్స్ గౌతమ్ మీనన్, మనకు చాలా ఇష్టమైన డైరెక్టర్. అంటే అఫ్కోర్స్ ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు, ఒక డైరెక్టర్ అంతే. కానీ దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ సెకండ్ హాఫ్లో వస్తారు, మీరు చూడండి. ఆయన ఇచ్చిన కొంచెం రోల్ అయినా కూడా దాన్ని మన ప్రూవ్ చేసి పెట్టుకున్నారు. మనకి కావాల్సిన బీజిఎం కూడా చాలా బాగా ఉంది. దీంట్లో సాంగ్స్ కూడా 2 సాంగ్స్ చాలా బాగుంటాయి. ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, ఒక మాస్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక సాంగ్ డోంట్ వరీరా మచ్చా అని ఒక సాంగ్ ట్రెండింగ్లో ఉంది. తర్వాత సెకండ్ సాంగ్ చెబుతున్నా అని ఒక మెలోడీ సాంగ్, అది కూడా ట్రెండింగ్లో ఉంది. చాలా బాగా ఉంది సినిమా కూడా, ప్రతి ఒక్కరూ చూడండి, ఎవరు డిసప్పాయింట్ కారు. తర్వాత ఇంకోటి ఎస్పెషల్లీ మనకు కావాల్సింది ఇదేంటంటే ప్రజెంట్ ఎలక్షన్స్ అంటే ఏదైతే చిత్తూరు అంటే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు బార్డర్లో కానివ్వండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సరౌండింగ్లలో ఆ చుట్టుపక్కల జరిగింది రియల్ బేస్డ్గా ఈ సినిమాలో చూపించారు. ఉండేదే చూపించారు. ఇది పొలిటికల్గా మీరు ఏం తీసుకోకండి, సినిమాలాగే చూడండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు బ్రో, ఫుల్ కమర్షియల్ డ్రామా అనమాట. ఫైట్స్, మన విశాల్ మాస్ లుక్ అండ్ పర్ఫార్మెన్స్ అంటే అసలు మామూలు లేదు. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్ అండ్ హీరోయిన్ మస్తు అందంగా ఉంది. సో టోటల్గా మూవీ అయితే బాగుంది భయ్య. బట్ రొటీన్లో అనిపించింది, కొంచెం కొత్తగా ఏం అనిపించలేదు. కొత్త అంటే స్టోరీలో కొత్తదనం ఏం లేదు. ఇది ఒక కమర్షియల్ డ్రామా, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఓకే అంటే సరదాగా వచ్చి చూసుకొని పోవచ్చు ఒకసారి. ఫ్యామిలీ, ఇట్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ భయ్య. ఫ్యామిలీ కోసమే తీసినట్టున్నారు. ఫ్యామిలీకి అందరికి నచ్చుతుంది. బికాస్ ఫ్యామిలీలో సెంటిమెంట్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి బ్రో. ఇందులో కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. విశాల్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఫైట్స్ పీటర్ హిన్స్ అంట మామూలు కాదు, ఇచ్చి పడేసిండు. మ్యూజిక్, డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కూడా మామూలు లేదు. మొత్తం థియేటర్ బద్దలైపోతుంది, సౌండ్ పగిలిపోతున్నాయి. తెలుగు ఫ్లేవరే అంటే మనం చూస్తుంటాం, అప్పుడు రెగ్యులర్గా చూస్తుంటాం కదా కమర్షియల్. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు అనేది పాయింట్ కదా, ఫ్యామిలీలో ఒక పర్సన్. సో ఒక కమర్షియల్ మూవీనే, కాకపోతే కొత్త అంటే ఇక సపరేట్ కొత్త స్టోరీ అంటూ ఏం లేదు. ఆయనకు ఒక మాస్గా అనే సినిమాలు మాస్గా చూసి చాలా రోజులు బ్యాక్ చూసాం. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాస్గా చూడడం చాలా రోజుల తర్వాత ఇది మాస్ కంబ్యాక్ అనమాట. చాలా మంచిగా అనిపించింది విశాల్ యాక్టింగ్. ఇంకా హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా చాలా ఓకే, అంటే ఒక కేరింగ్ పరంగా తర్వాత లవ్ స్టార్ట్ అవుతుంది, చాలా బాగా అనిపించింది. అంటే లవ్ అంటే ఏదో అలా స్టార్ట్ అన్నా మామూలు లేదన్న సినిమా అయితే. విశాల్ గారిని పొగరు సినిమా చూసావన్నా, మళ్ళీ ఇప్పుడు చూసావన్నా. తల్లి సెంటిమెంట్ మీద ఒక బిచ్చగాడు ఏటి, ఒక స్టైల్ ఏటి, ఒక ఛత్రపతి ఏటి, ఇది కూడా ఒక రేంజ్లో ఉన్న సినిమా అన్న ఖచ్చితంగా.
ప్రతి మనిషి చూడాలన్నా, ప్రతి వ్యక్తి చూడాలన్నా మెసేజ్ ఉన్న సినిమానా, ఏదో ఇది లవ్ స్టోరీలు లేకపోతే ఒక ఈ టైప్ సినిమా కాదన్నా. నిజంగా మంచి సినిమానా, ఇది మెసేజ్ ఉన్న సినిమానా. సినిమా చూసి చెప్పాలన్నా, ఎప్పుడు చూసే సినిమా. కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు, అది కరెక్టే కాదన్నా. నెగిటివ్ చెప్పాలంటే నువ్వు సినిమా చూడుకుంటూ ఉంటేనే నెగిటివ్ చెప్తావు. సినిమా చూసిన నెగిటివ్ చెప్పరు. అది ఖచ్చితంగా సినిమా చూసి అప్పుడు రివ్యూ ఇవ్వండి. రివ్యూ చెప్పిన వాళ్ళందరికీ చెప్తున్నాను మాట. నా పేరు కాటమరి సేమ్ వరహాల బాబుని. ఖచ్చితంగా మాత్రం సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. రివ్యూ మాత్రం నెగిటివ్ చెప్పడం కరెక్ట్ కాదు.